ఒక బంధంలో విడిపోవడం వల్ల కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషపూరిత సంబంధాలలో విడిపోవడం మాత్రమే హాయిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ సంబంధాలలో ప్రేమ కంటే మోసం, బాధ, హింస, అభద్రత ఎక్కువ. అలాంటి బంధంలో ఉంటే రోజు మూల్యం చెల్లించుకోవాల్సిందే, కానీ మనశ్శాంతి ఉండదు. రోజు గొడవ పడని జంట ఉండదు. కొందరు రోజు గొడవ పడరు, కానీ దూరంగానే ఉంటారు. శారీరక హింస, మానసిక హింస అనుభవిస్తారు. మీరు ప్రేమించిన వారి కోసం అన్ని త్యాగాలు చేసిన వాళ్ళ నుంచి ప్రేమ లభించకపోతే మీ ఎమోషన్ వృధా అన్నట్టే. ప్రేమ కోసం కుటుంబాన్ని, ఆస్తిని, హోదాను త్యాగం చేసేవాళ్ళను చూస్తాం. అయితే ఆ వ్యక్తి కోసం మీరు ఎంతో త్యాగం చేసినప్పటికీ ఆ వ్యక్తి మీ పట్ల ప్రేమగానో గౌరవంగానో మాట్లాడకపోతే విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవాలి. మీరు ప్రతిసారి బ్రేకప్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ సంబంధంలో మీరు సుఖంగా లేరని అర్థం. మన భావాలను గౌరవించడం లేదని, మనల్ని ప్రేమించడం లేదని అర్థం. అయితే ఇలాంటి రిలేషన్షిప్ వదిలివేయడం మంచిది. రిలేషన్షిప్లో నిబద్ధత లేకపోతే అలాంటి రిలేషన్షిప్లో కొనసాగడం బాధ తప్ప మరేమీ మిగలదు. అలాంటి సంబంధంలో కొనసాగడం గురించి ఆలోచించడం కూడా చేయాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన భావాలను గౌరవించరు, చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. అలాంటి సంబంధం గురించి జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారితో రిలేషన్షిప్ కొనసాగించాలా వద్దా అని ఆలోచిస్తే మంచిది.